హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. అది ఎక్కడికి ఏమిటి అని నేను నెక్స్ట్ మీకు కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. నేను వెళ్ళిపోతున్నాను. మా అమ్మ అయితే నా కోసం చాక్లెట్ తీసి ఇచ్చింది. ఇంకా మేమందరం వెళ్తున్నాం కాబట్టి రాఖీ గారితో కొంతసేపు ఆడుకుంటున్నాను, ఎందుకంటే నేను వాడిని చాలా మిస్ అవుతాను. అలా వాడిని ఆడుకున్న తర్వాత వాడిని వెళ్ళి వేరే ప్లేస్లో డ్రాప్ చేసి వస్తారు. ఇంకా మా చెల్లి అయితే వాడికి బెల్ట్ వేస్తుంది. పాపం వాడు వచ్చి వాకింగ్ అనుకొని కార్ ఎక్కాడనమాట. వాకింగ్ అనుకుంటున్నాడు, కానీ అది వాకింగ్ కాదని వాడికి తెలియదు వాడు వెళ్ళేంత వరకు. ఇంకా వాడు వెళ్ళాడు, వెళ్ళగానే నా వల్ల కాలేదనమాట, చాలా ఏడుపు వస్తుంది. ఇంకా ఈవినింగ్ అయింది, మేమైతే స్టేషన్కి బయలుదేరాము. ఇంకా స్టేషన్కి రాగానే లగేజ్ అంతా పెట్టుకొని అంతా రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా నేనైతే అలా ఫొటోస్ తీసుకుంటున్నాను. అలా చూసుకుంటూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మా నాన్నని క్యాప్చర్ చేసాం. మా అమ్మ అయితే ఏదో తినడానికి తీస్తుంది బయటికి. ఇక్కడ మా చెల్లిని ఫోటోలు తీయమని చెప్తే వీడియో తీస్తుంది. సరే అని చెప్పి అలా పోజ్ ఇచ్చాను. తను చూడండి అంటా ఉంది. పెద్ద చదివేసే దానిలాగా బుక్ అయితే తీసుకొని వచ్చిందనమాట. చదువుతా అని చెప్పి బుక్ ఓపెన్ చేసింది. ట్రైన్లో అయితే ఫుల్ కామెడీ. మా చెల్లి అయితే పైకి ఎక్కింది పడుకోవడానికి అని చెప్పి, కోతిలా కూర్చొని ఉంది పైన. చూడండి ఆ పిల్ల పొజిషన్. ఇంక ఇక్కడైతే మా అమ్మ ఇడ్లీ తెచ్చింది, ఇడ్లీ చట్నీ చేసుకొని వచ్చింది తినడానికి. ఇంకా నైట్ స్లీప్ వేసి మార్నింగ్ లేసామన్నమాట. ఇంకా మార్నింగ్ 5:30 ఆ టైంకి లేసాము. ఇక్కడ మార్నింగ్ లేవగానే చాలా చలిగా ఉన్నింది. నేను చూడండి అక్కడ ముసుగేసుకుంటే మా చెల్లి వీడియో తీసి కామెడీ చేస్తూ ఉంది. ఇంకా రూమ్ తీసుకున్నాం అనమాట. స్టేషన్ పక్కనే రూమ్ తీసుకొని చెక్-ఇన్ అయితే అయ్యాము. రూమ్ తీసుకొని లోపలికైతే వెళ్ళాం. రూమ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడ మా చెల్లి పోజ్ ఇస్తుంది నేను వీడియో తీస్తూ ఉంటే. ప్రతి ఎక్స్ప్రెషన్కి ఒకటే ఎక్స్ప్రెషన్ అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అలా అయితే రూమ్ చూపిస్తున్నాను మీకు. రూమ్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. ఇంకా మా నాన్న వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చాడు. అదే మిమ్మల్ని అడుగుతున్నా, కాఫీ తాగుతారా అని చెప్పి. ఇంకా కాఫీ తాగేసి అలా ఫ్రెష్ అప్ అయ్యి బయటకు అయితే వెళ్ళామన్నమాట. డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి ఇంకా ఏమేమి కావాలి గ్రాసరీ అంతా తీసుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి నాకు గ్రాసరీ కావాలని చెప్పి తీసుకుంటున్నాను అనమాట. ఇంకా షాపింగ్ అయిపోయింది. షాపింగ్ చేసేసి అలా తినడానికి బావాచి బిర్యానీకి వెళ్ళాను. ఇంకా నేనైతే మెన్యూ కార్డ్ తీసుకొని ఆర్డర్ చేస్తున్నాను అనమాట. చికెన్ కావాలి అని చెప్పి చికెన్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా చికెన్ ప్లస్ నాన్స్, వెజ్ కర్రీ, బిర్యానీ ఇవైతే ఆర్డర్ పెట్టాను. ఇంకా ఆర్డర్ వచ్చే టైం వరకు వెయిట్ చేస్తా, ఇంకా ఫోటోలు అవన్నీ తీసుకుంటా ఉన్నామన్నమాట. అక్కడ తను అడిగినప్పుడు వేరేదేదో లేదని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా తినేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చాము. ఇంకా అన్నీ సర్దుకుంటున్నాము. సర్దేసి ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికంటే చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి. ఇప్పటికి మీకు అర్థమైపోయింది కదా నేను ఎక్కడికి వచ్చానని చెప్పి. సో ఇంకా నేను వెళ్ళాల్సిన ప్లేస్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాను. సో మీకు ఈ మినీ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.